హాయ్ ఫ్రెండ్స్, లుక్ ఎట్ దీస్ టమాటోస్. ఇవి మీకు తెలుసనే అనుకుంటున్నాను. చూడండి, టమాటోస్, చెర్రీ టమాటోస్ ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి. సో యాక్చువల్గా ఇవి రైతు బజార్కి వెళ్ళినప్పుడు అక్కడ చెర్రీ టమాటోస్ కనిపించాయి. సరే అని తీసుకొచ్చాను. నేను ఎప్పటి నుంచో వాటిని కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో కనిపించగానే తీసుకొచ్చి కూర వండాను. ఒక 2-3 టమాటోస్ కట్ చేసి తొట్లల్లో వేరే ప్లేస్లో వేసాను, వస్తాయేమో చూద్దామని. మనం వేసినవి అన్నీ రాకపోవచ్చు, కొన్ని అయితే వస్తాయి, అన్నీ రాకపోవచ్చు. చూడండి, టమాటోస్ కనబడుతున్నాయి. సో ఇవి వచ్చాయి. చాలానే గుత్తులు ఉన్నాయి. చూడండి, ఎక్కడ చూడు, చాలా గుత్తులు ఉన్నాయి. చెర్రీ టమాటోస్ చాలా టేస్ట్ ఉంటాయి. డైరెక్ట్ కూడా మనం తినేయచ్చు వాటిని, అంత టేస్ట్ ఉంటాయి. ఈ పండడానికి ఆర్గానిక్ మెథడ్లో పెంచుతాం కాబట్టి మనము పండడానికి ఇట్లా కాయలైనా కూడా పండడానికి చాలా టైం తీసుకుంటుంది. మళ్ళీ అవి పండినప్పుడు మీకు కంపల్సరీగా చూపిస్తాను. ఇప్పుడు ఎలాగో అన్ని రేట్స్ పెరిగిపోతున్నాయి. ఒక తొట్టి పట్టేంత ప్లేస్ ఉందంటే మనము వర్టికల్గా, అంటే నించునే స్టాండ్ ఉంటుంది, ఇట్లా స్టాండ్ లాగా ఉండి 4 పాట్స్ పడతాయి దాంట్లో. అట్లా మీకు చిన్న ప్లేస్ ఉన్నా కూడా వెజిటేబుల్స్ పెంచండి. ఇప్పుడు ఎట్లాగో రేట్స్ అన్నీ పెరిగిపోతాయి అంటున్నారు కదా వారి వల్ల. ఇది కూడా ఒక అవకాశమే అనుకోండి, మీరు చెట్లు పెంచడానికి, ఆర్గానిక్ తినడానికి. సో మన ఇంట్లో పెంచుతాం కాబట్టి, మందులు ఏమి వేయం కాబట్టి అవి తిన్నా మనకు చాలా చాలా మంచిది. సో ట్రై చేయండి ఇంట్లోనే పెంచడానికి. ఎట్లాగో రేట్లు పెంచుతున్నారు, పెట్రోల్ లేదంటున్నారు, ఫ్యూయల్ లేదంటున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు, రేట్స్ అన్నీ పెరగబోతున్నాయి అంటున్నారు ప్రతిదీ. సో ఇంట్లోనే ట్రై చేయండి. జస్ట్ ఒక తొట్టి ఉంటే దాంట్లో టమాటోస్ కానీ పచ్చిమిర్చి మనకు రెగ్యులర్గా అవసరం పడతాయి. దాంతోపాటు ఇక్కడ గమనించండి, ఇవి ఏమంటారు, తోటకూర, కోయి తోటకూర అంటారు కదా, అది. ఇదే పాట్లో చూడండి, గంగవాయిల్ కూర అంటాం కదా, అది చాలా తక్కువ ఉంది. కానీ దీని సీడ్స్ చూడండి, ఈ సీడ్స్ ఉన్నాయి. ఈ సీడ్స్ ఇదే పడిపోతాయి, దీంట్లో పడిపోయి మళ్ళీ పెరుగుతాయి, చాలా పెరుగుతాయి. సమ్మర్లో మనకు గంగవాయిల్ కూర ఎలాగ వస్తుంది కదా, మామిడికాయ వేసి పప్పు చేసుకోవడానికి. సో అది కూడా యూజ్ అవుతుంది. సో ఇది ఒక్క పాట్ ఉన్నా కూడా మల్టిపుల్ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి దీంట్లో. సో ట్రై చేయండి ఇలా పెంచడానికి. థ్యాంక్ యూ ఆల్. ఆర్గానిక్ తినండి, ఆరోగ్యంగా ఉండండి.